ఫైళ్ల మాయం కేసుపై సంచలన నిర్ణయం తీసుకుంది ఏపీ హైకోర్టు. ఫైళ్లు మాయం కేసు సీబీఐకి అప్పగించింది హైకోర్టు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారించాలని హైకోర్టు ఆదేశించింది. నెల్లూరు జిల్లా కేంద్రంలో కోర్టులో కీలక ఫైళ్లు మిస్ అయిన విషయం తెలిసిందే. ఓ ప్రజాప్రతినిధి కేసుకు సంబంధించిన పత్రాలు, స్టాంపులు, ఇతర పరికరాలు మిస్ అయ్యాయి. గత ఏప్రిల్లో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రస్తుత మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించినటువంటి కీలక పత్రాలు, పరికరాలు గుర్తులేని వ్యక్తులు చోరీ చేశారు. ఏకంగా కోర్టులో దొంగలు పడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జరుగుతారు. నరేష్, అప్పుడు కోర్టులో కీలక ఫైళ్లు మాయమైన ఘటన ఏ స్థాయిలో సంచలనం రేపిందో మనకు తెలిసిందే. ఇప్పుడు ఏపీ హైకోర్టు ఇంకా ఏం చెప్పింది, ఎప్పటి నుంచి విచారించబోతోంది? ఏదైతే మాజీ మంత్రి సోమిరెడ్డిపై మంత్రి కాకాని చేసిన ఆరోపణలపై గతంలో ఈ యొక్క కేసును నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. నెల్లూరు కోర్టు చోరీ కేసును సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఒక్కసారిగా కూడా రాజకీయ కోణంగా చూడొచ్చు. ఇది ప్రస్తుతం ఏదైతే ఈ సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీన ఈ యొక్క కోర్టులో చోరీ కేసు జరిగింది. ఈ కోర్టు చోరీ కేసు సంబంధించినటువంటి విషయాలపై అప్పట్లో రాజకీయ రాద్ధాంతం కూడా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై పలు ఆరోపణలు చేసినటువంటి ప్రస్తుత మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏదైతే అమెరికాలో ఆయనకి అనేక సంస్థలు ఉన్నాయి, ఏదైతే విదేశాల్లో ఆయనకి పెట్టుబడులు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటి మీద అప్పట్లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. దాని మీద ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరుకు సంబంధించినటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఫిర్యాదు చేసిన తర్వాత దాన్ని హైకోర్టులో కోర్టు ఏదైతే ఈ యొక్క కేసు నమోదు ముందుకెళ్తున్న తరుణంలో ఏప్రిల్ 13న కోర్టులో చోరీ చేయడం జరిగింది. ఏదైతే ఈ ఫైల్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఫైల్స్ అన్ని కూడా చోరీ అవడంతో ఒక్కసారి కూడా రాజకీయ ప్రాంతం కొనసాగిందని చెప్పుకోవచ్చు. చోరీ కేసును సుమోటోగా తీసుకున్న హైకోర్టు ప్రధానంగా ఇప్పుడు దీన్ని సిబిఐకి అప్పచెప్పడంతో ఒక్కసారిగా కూడా ఇటు ఈ యొక్క కేసుని సిబిఐకి అప్పచెప్పడంతో వాస్తవాలు బయటికి వస్తాయనే యొక్క నేపథ్యంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి సోమిరెడ్డిపై మంత్రి కాకాని చేసిన ఆరోపణలు సరికాదని చెప్పి అప్పట్లో నుంచి కూడా గతంలో ఏదైతే 2015 నుంచి ఈ కేసు కొనసాగుతుంది. ఆరోపణలపై కేసు కోర్టు విచారణలో ఉండగానే కోర్టులో ఉన్నటువంటి ఫైళ్లు చోరీకి ఎవరు పాల్పడ్డారు, దీని వెనకాల ఉన్నటువంటి ఎవరనే దాని మీద కూడా ఒక చర్చనీయాంశంగా కొనసాగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏప్రిల్ 13వ తేదీన కాకాని గోవర్ధన్ రెడ్డి ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే ఈ యొక్క కోర్టులో చోరీ కావడం, వీటన్నిటికీ వెనకాల మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడనే యొక్క ఆరోపణలు కూడా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆరోపణల కేసు కోర్టు విచారణలో ఉండగానే ఫైళ్లు దొంగతనం చేయగలిగిన కారణాలు ఏంటనే దాని మీద కూడా ఎస్పీ విజయరావు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్పీ విజయరావు దాని మీద కూడా ఇద్దరు వ్యక్తులు చోరీ చేశారు, దానికి సంబంధించినటువంటి కోర్టుకు సంబంధించినటువంటి చోరీ కేసులో వీరే అని చెప్పి అప్పుడు నిర్ధారించడం జరిగింది. దాని మీద అనేక ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఈ ఏడాది ఏప్రిల్ 13వ తేదీ జరిగినటువంటి కోర్టు చోరీ కేసులో ఇది కేవలం ఏదైతే దొంగతనం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు మాత్రమే దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇది కోర్టుకు సంబంధించినటువంటి ఫైల్ ను చోరీ చేసే ఉద్దేశంతో ఈ దొంగలు అక్కడికి వెళ్ళలేదంటూ కూడా ఎస్పీ విజయరావు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి నిర్వహించడం జరిగింది. దాని మీద అనేక వాదాంతాలు వచ్చాయి. దీనికి సంబంధించినటువంటి ఏదైతే రాజకీయం ముందుకు కొనసాగుతుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ దీన్ని ప్రలోభాలకు గురి చేస్తుందని చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ మనం ఒకటి చర్చించుకోవచ్చు. 2017 నుంచి కూడా ఈ యొక్క అక్రమ ఏదైతే ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి దీని మీద అనేక ఆరోపణలు చేశారు. అయితే అవి నిర్ధారణ కాకపోవడం, దీని మీద ఏదైతే ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి గతంలో కొన్ని ఏదైతే ఫైల్స్ ను కూడా ఆయన బయటకు తేవడం జరిగింది, వాటన్నిటిని కూడా ఫేక్ గా నిర్ధారించడం జరగడంతో ఒక్కసారిగా హైకోర్టులో ఈ యొక్క కేసు నమోదవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఏప్రిల్ 13వ తేదీన ఈ యొక్క కోర్టులో జరిగినటువంటి కేసు పూర్తి స్థాయిలో కూడా చోరీ జరిగినటువంటి విషయం వెనకాల ఎవరున్నారనే దాని మీద కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హైకోర్టులో అఫిడవిట్ చేయడం జరిగింది. దీని మీద కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా అఫిడవిట్ చేయడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించింది. దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలను వెలికి తీయాలని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా హైకోర్టు దీన్ని సిబిఐకి అప్పచెప్పడంతో ఒక్కసారిగా కూడా హై టెన్షన్ నెలకొందని చెప్పుకోవచ్చు. దీని వెనకాల ఉన్నటువంటి కారణాలు సిబిఐ విచారిస్తుందా, దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలను నిర్ధారించనుందా? ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సోమిరెడ్డిపై మంత్రి కాకాని చేసిన ఆరోపణలో కేసు ఒక పూర్తి స్థాయిలో కూడా కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి ఉందనే దాని మీద కూడా విచారణ
వేగవంతం చేసే పరిస్థితి మాత్రం ఉంది. దీని మీద ఇప్పటికే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు బయటికి రావాలంటే ఖచ్చితంగా సిబిఐకి అప్పచెప్పడమే కరెక్ట్ అని చెప్పడం జరిగింది. ఏప్రిల్ 13 జరిగినటువంటి ఏదైతే దొంగతనం జరిగినటువంటి దాంట్లో ఏమాత్రం కూడా నాకు ప్రమేయం లేదు. దీనికి సంబంధించినటువంటి వాటి మీద ఇప్పటికి నేను హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలను వెలికి తీయాలని చెప్పి నేను కూడా చెప్పడం జరిగిందని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ప్రైమ్ లైన్ తో చెప్పడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో కూడా మరికొన్ని రోజుల్లో సిబిఐ విచారణ వేగవంతం చేసేటువంటి పరిస్థితి మాత్రం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్. మరింత సమాచారం ఇచ్చేందుకు విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్నారు. శ్రీనివాస్, నెల్లూరు జిల్లా కోర్టులో ఫైళ్ల మాయం కేసు అప్పట్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి ఏ స్థాయిలో తెరతీస్తుందో మనం చూస్తాం. సో ఇప్పుడు మళ్ళీ ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. సిబిఐ కేసు అప్పగిస్తూ ఎప్పటి నుంచి సిబిఐ విచారించబోతోంది, ఏం జరిగే అవకాశం ఉంది? సతీష్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి నెల్లూరులో ఫైళ్ల చోరీ కేసుకు సంబంధించి ఇప్పుడు హైకోర్టు సుమోటోగా స్వీకరించి సిబిఐకి దర్యాప్తుకి ఆదేశించడంతో మరోమారు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారడం జరిగింది. అంటే నెల్లూరు కోర్టులో దొంగతనం జరిగిన సమయంలో చూస్తే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి ఫైళ్లు మాత్రమే మాయం కావడంతో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అనేక విధాలుగా ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించి చూసినట్లయితే కనుక ఇప్పటి వరకు కేసు అయితే నడుస్తుంది కానీ ముందుకు సాగలేదు. కానీ ప్రతిపక్ష పార్టీలో ఆరోపణలు అదేవిధంగా పత్రికాముఖంగా వచ్చినటువంటి ప్రకటనలు చూసిన తర్వాత హైకోర్టు సుమోటోగా స్వీకరించి కేసును సిబిఐ దర్యాప్తుకు ఆదేశించడం జరిగింది. సిబిఐ దర్యాప్తుకి ఆదేశించడం అంటే ఒక విధంగా గతంలో జరిగినటువంటి ఏదైతే తప్పులు ఉన్నాయో వాటన్నిటిని సరిచేసి అసలు ఆ కోర్టులో చోరీ ఎందుకు జరిగింది, కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఫైళ్లు ఎందుకు మాయమయ్యాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఉన్న కేసుకు సంబంధించి డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్, ఇతర వస్తువులు చోరీకి గురి కావడం జరిగింది. వానిపై కేసు నమోదు కావడము, అదేవిధంగా చూసినట్లయితే కనుక ఆ కేసుపై కూడా పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేయలేదంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇక ప్రతిపక్ష పార్టీల ఆరోపణ, మంత్రి సంబంధించినటువంటి కేసు ఫైలు ఎన్ని దృష్టిలో ఉంచుకొని పత్రికా ప్రకటనలో వచ్చిన వాటి ఆధారంగా హైకోర్టు సుమోటోగా స్వీకరించి సిబిఐ దర్యాప్తుకు ఆదేశించడంతో సిబిఐ కేసు నమోదు చేసి ఏ విధంగా ముందుకెళ్తుంది, ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయని కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. నిజంగా మంత్రే కావాలని ఆ పని చేయించాడా, లేదు అనుకుంటే కనుక ఏమన్నా కుట్రకోణం ఉందా అనే విషయం కూడా సిబిఐ దర్యాప్తులో